జోస్ఫినా. ఎస్ మేడం, కంటిన్యూ. నా పేరు వచ్చేసి జోస్ఫినా. మన కంపెనీ సేఫ్ షాప్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇక్కడ మనం అందరము గుడ్ మార్నింగ్ మీటింగ్ లో కలుసుకొని మాట్లాడగలుగుతున్నాము. గ్రేట్ కంపెనీకి ఒకసారి కోటి కోటి ధన్యవాదాలు, బిగ్ క్లాప్స్ కూడా అన్నమాట. ఎందుకంటే సేఫ్ షాప్ లేకపోతే మనం ఈ రోజు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఈ రోజు నేను టెస్ట్ మనీ కూడా ఇచ్చేదాన్ని కూడా కాదనమాట. అదే విధంగా మన కంపెనీ డైరెక్టర్స్ ఐదుగురు అన్నమాట. పంచ పాండవుల్లాగా సేఫ్ షాప్ కంపెనీని 25 సంవత్సరాలుగా రన్నింగ్ లో ఉంచారు. అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టే ఈ రోజు లక్షలు కోట్ల మందికి ఉపాధి అనేది కలుగుతుంది అనమాట. అదే వాళ్ళే లేకపోతే ఈ రోజు మనము సెల్ఫ్ ఎంప్లాయీగా ఉండేసి మనము వారం వారం ఇన్కమ్ తీసుకునే వాళ్ళం కాదు, మనం లక్షల కోట్ల ఇన్కమ్ కూడా తీసుకునే వాళ్ళం కాదు. గ్రేట్ కంపెనీ డైరెక్టర్స్ కి ఒకసారి బిగ్ క్లాప్స్ అన్నమాట. కోటి కోటి ధన్యవాదాలు ఆ ఐదుగురికి కూడా. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా వర్క్ చేస్తూ ఈ యొక్క సిస్టమ్ ని మనకిచ్చి ప్రతి వారం చెక్స్ ఇస్తూ ప్రతిదీ అప్డేట్ కూడా చేస్తూ మనం తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ రోజు మనము ప్రతి వారం ఇన్కమ్ తీసుకుంటూ అన్ని తీసుకుంటున్నాం ఈ యొక్క బిజినెస్ ద్వారా. మరి గ్రేట్ మెంటర్షిప్ కి అన్నమాట ఈ యొక్క బిజినెస్ లోకి తీసుకొచ్చిన పర్సన్ కి, అదే విధంగా ఈ యొక్క బిజినెస్ లో స్టార్టింగ్ నుంచి నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ గైడెన్స్ ఇస్తున్న గ్రేట్ మెంటర్స్ కి, గ్రేట్ అప్లయన్స్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక్కరే కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి సమయం ఇస్తూ గైడెన్స్ ఇస్తూ ప్లానింగ్ ఇస్తూ ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అన్నమాట మెంటర్షిప్ కి. ఈ యొక్క మెంటర్షిప్ లేనిది, సక్సెస్ సపోర్ట్ సిస్టమే లేనిది, ఈ యొక్క సిస్టమ్ లేకుండా నేను ఈ యొక్క బిజినెస్ లో మీ ముందు మాట్లాడేదాన్ని కాదు, ఇంత సక్సెస్ కూడా తీసుకునేదాన్ని కాదు. ఈ యొక్క సిస్టమ్ కి, మెంటర్షిప్ కి థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. మా గ్రేట్ మెంటర్, లైఫ్ కోచ్, గ్రేట్ మెంటర్ సీను మాగుర్జీ. 21 months లో డైమండ్ అయిన వ్యక్తి ఈ రోజు మేము వర్క్ చేస్తున్నప్పుడు మా దగ్గరకు వచ్చి మా చేయి పట్టుకొని ఈ రోజు వరకు ఎప్పుడైతే చేయబట్టుకున్నారో ఈ క్షణం వరకు వదిలిపెట్టకుండా మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు, నన్ను నా టీం ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ మాగుర్జీ, కోటి కోటి ధన్యవాదాలు మాగుర్జీ. చెక్స్ అప్ అండ్ డౌన్ అయినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా గైడెన్స్ ఇస్తూ ప్లానింగ్ ఇస్తూ పక్కన కూర్చోబెట్టుకొని అర్థం చేపిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మెంటర్షిప్ కి, గ్రేట్ మెంటర్ కి, అప్పుడప్పుడు గురుజీ వాళ్ళు వస్తూ కూడా మాట్లాడుతూ అర్థం చేపిస్తూ ఉన్నప్పుడు కూడా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కోటి కోటి ధన్యవాదాలు. అదే విధంగా నా ప్యారీ టీం కి కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మా గురుజీ కూడా కోటి కోటి ధన్యవాదాలు. మై సెల్ఫ్, నా పేరు వచ్చేసి భువనగిరి జోస్ఫినా. నాది ఎంఏ బిఎడ్ క్వాలిఫికేషన్. బిఫోర్ సేఫ్ షాప్ నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేశాను. 10 years వర్క్ చేశాను. ఇప్పుడు ఫుల్ టైం సేఫ్ షాప్ లో వర్క్ చేస్తున్నాను. నా యొక్క ఏరియా టీం వచ్చేసి తెలంగాణ, హైదరాబాద్, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా, బెంగళూరు. ఈ విధంగా బిఫోర్ సేఫ్ షాప్ లో సెయింట్ పాల్స్ హై స్కూల్లో టీచర్ గా వర్క్ చేశాను, కమ్మగూడెం. అదే విధంగా దిల్షునార్ లో వర్క్ చేశాను, నాగోల్లో కూడా వర్క్ చేశాను, మరియా పియాస్ గుడ్ షెపర్డ్ హై స్కూల్లో టీచర్ గా నేను. నాకు టీచర్ అనేది చాలా ఇష్టం అన్నమాట. ఒక టీచింగ్ అయితే ఎంతో మంది డాక్టర్లని, తర్వాత సైంటిస్టులను తయారు చేయొచ్చు, లాయర్లను తయారు చేయొచ్చు, దేశ ప్రగతికి ఉపయోగపడే ప్రతి భారత పౌరులు కూడా తయారు చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే మనం టీచర్ గా ఇంట్లో పేరెంట్స్ కూడా నేర్పించింది వింటారో వినరో గానీ స్కూల్లో టీచర్ గా నేర్పించేది మాత్రం పర్ఫెక్ట్ గా చెప్తారనమాట. అంటే అర్థం చేసుకుంటారు, ఇదే కరెక్ట్ అంటారు ఏది నేర్పించినా కూడా. అదే విధంగా నేను టీచర్ గా ఉన్నప్పుడు వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి, పెద్ద పిల్లలు చిన్నపిల్లలు 10th వరకు టీచ్ చేశాను. వాళ్ళ మైండ్ సెట్ లోకి వెళ్ళి వాళ్ళకి అర్థం చేపిస్తూ ముందుకు తీసుకెళ్లేదాన్ని. వాళ్ళని ఒక్కటి కూడా కొట్టేది కాదు, తిట్టేది కాదు, అర్థం చేపించేది అనమాట. అందరూ వినేది కూడా, మంచిగా చదువుకునేది. మంచి పేరు కూడా ఉంది, బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది అనమాట స్కూల్లో. అంటే నాకు ఇష్టం కాబట్టి ఆ యొక్క పనిని నమ్మకంతో, ఇదే నా స్కూల్, ఇదే నా జీవితం. ఎందుకంటే నేను పిల్లలకి నేర్పించే ప్రతిదీ వాళ్ళ జీవితంలో ఉపయోగపడుతుందని నేర్పించేదాన్ని. ఈ విధంగా స్కూల్లో టీచర్ గా ఉన్నప్పుడు నాకు ఈ యొక్క ఐ గాట్ అన్ ఆపర్చునిటీ బై ఛాన్స్. ఇండియాస్ #1 ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మీకు ఏ విధంగా అయితే అవకాశం వచ్చిందో నాకు కూడా అదే విధంగా అవకాశం వచ్చింది మా ఫ్రెండ్ ద్వారా. ఒక రోజు హాలిడే ఉన్న రోజు నాకు చెప్పారనమాట, క్యాజువల్ గా ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఉంది వినండి అంటే, ఏమో ఇవన్నీ నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు, ఇలాంటివి నేను చెయ్యను, టీచర్ గా బిజీగా ఉన్నా, నేను స్కూల్లో టీచర్, నాకు అదే సరిపోతది, అదే లైఫ్ అని చెప్పినప్పుడు, ఒక రోజు అయితే వినరాదని నేను చెప్పినప్పుడు హాలిడే ఉన్న రోజు విన్నాను, అర్థమైంది. ఇదేందో బాగుంది, ఒక చిన్న షాపింగ్ చేసుకుంటే వారానికి 2 లక్షలు వస్తాయా?
విచిత్రంగా చెప్తున్నారు వీళ్ళు, ఏంటి నవ్వు అనిపించింది నాకు. 3 జనరేషన్ నామినీ ఉంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా ఇందులో? ఒక చిన్న షాపింగ్ 10 నుంచి 20 వేల లోపు మనకి నచ్చిన ఐటెం షాపింగ్ చేసుకోమంటున్నారు. షాపింగ్ చేసుకున్న తర్వాత మనకి తెలిసిన వాళ్ళకి ఇద్దరికే చెప్పమంటున్నారు. ఇద్దరు అంటున్నారు. ఇద్దరు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, చెప్దాము, వస్తే వస్తారు లేకపోతే లేదు. ఇందులో ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. నాకు ఒకటి నచ్చింది ఇక్కడ, మీకైతే ఏం నచ్చిందో నాకైతే తెలియదు. నాకు షాపింగ్ చేసుకునేటప్పుడైతే ఒక చిన్న షాపింగ్ తోటి వారానికి 2 లక్షల పైన తీసుకోవచ్చు. 2 లక్షల అంటే నేను అనుకున్న ప్రతి డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కదా. స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నప్పుడు 10 ఇయర్స్ తర్వాత నా శాలరీ వచ్చేసి 10,924 రూపాయలు నా అకౌంట్ లో క్రెడిట్ అయ్యాయి. మరి ఇంతే జీతం వస్తుందిగా నెలంతా నేను కష్టపడితే. కానీ ఇక్కడ వారానికి 2 లక్షల పైన అంటున్నారు. అసలు ఇది నిజమేనా? నిజమా కాదా? అది కూడా నాకు మైండ్ లో ఉంది అన్నమాట. వీళ్ళు చెప్తున్నారు అవన్నీ ఉత్తమ మాటలో నిజమో తెలియదు. కానీ నేను ఒకటైతే ఫిక్స్ అయ్యాను. ఎందుకు అంటే వారానికి 2 అంటున్నారు. అదేదో నేను ప్రయత్నం చేస్తేనేగా నాకు తెలిసేది. నేను ప్రయత్నం చేస్తే వస్తుందో రాదో ట్రై చేద్దాం ఇందులో. ట్రై చేస్తే వస్తది కదా అన్న ఆలోచనతో షాపింగ్ అయితే చేసుకున్నాను. ఆ రోజు షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది, ఒక 3 మెంబర్స్ తో నేను కూడా షాపింగ్ చేయడం జరిగింది. ఒక ఇద్దరే ముగ్గురు అంటున్నారు కదా, షాపింగ్ చేపిస్తే వాళ్ళే చేసుకుంటారు కదా. ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఉద్దేశంతో నేను షాపింగ్ చేశాను. నా తర్వాత ఒక ముగ్గురుతో షాపింగ్ చేపిస్తే అప్పుడు ఒక 1000 రూపాయలు తక్కువ అనమాట. 4,900 రూపాయలు నా అకౌంట్ లో క్రెడిట్ అయిపోయినాయి. అప్పుడు చెక్స్ వచ్చాయి. ఇప్పుడు అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి కనిపిస్తుంది, సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. చెక్ కూడా కనిపిస్తుంది అనమాట. ఆ రోజు నాకు అర్థమైంది, అంటే పర్వాలే వస్తుంది, నేను వర్క్ చేస్తే నా అకౌంట్ లో చెక్ వస్తుంది, క్రెడిట్ కూడా అవుతుంది అని అర్థమైంది. అర్థమైన తర్వాత ఒక చిన్న మీటింగ్ కి వెళ్ళాను, సక్సెస్ ప్రివ్యూ సెమినార్ కి. మీటింగ్స్ ట్రైనింగ్స్ గురించి వాళ్ళు చెప్తుంటే నో మీటింగ్ నో చెక్, నో ట్రైనింగ్ నో చెక్ అని చెప్పేసి అర్థమైంది. నువ్వు నేను మీటింగ్ వరకు వెళ్ళనంత వరకు నాకు జీరో చెక్స్ అన్నమాట. అంటే చెక్స్ అనేవి వచ్చేవి కాదు. నాకు అర్థం కాలే బిజినెస్. ఇద్దరు ముగ్గురికి ఏదో చెప్పినా నా చెక్ అయితే వచ్చేసింది, ఇంకా హ్యాపీ అనుకున్నా నేను. కానీ ఒక మీటింగ్ వెళ్ళిన తర్వాత మన గ్రేట్ మెంటర్ అన్నమాట, సౌత్ ఇండియా బాదుషా అని చెప్పొచ్చు, సోమశంకర్ మా గురించి ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. అక్కడ నా కళ్ళు ఓపెన్ అయిపోయినాయి అనమాట. చదువు లేదు, క్వాలిఫికేషన్ లేదు, రికగ్నిషన్ తీసుకుంటున్నారు, ఎత్తుకొని వెళ్తున్నారు. వారంలో లక్షలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు ఆ మీటింగ్ లో. ఆ మీటింగ్ కి వెళ్ళారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కదలకుండా కూర్చుని అందరు వెళ్తున్నారో వస్తున్నారు. నాకు మాత్రం కదలాలనిపించలే. ఏ పాయింట్ మిస్ అవుతుందో ఏమో అనిపించింది. ఇక్కడ ఏదో ఉంది అని నాకు అర్థమైంది. ఏముందో తెలియదు కానీ ఏదైతే ఉంది. ఫ్రెషర్ అండి, అప్పుడు ఫ్రెషర్ గా ఉన్నప్పుడు షాపింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళాను. అక్కడ నాకు అర్థమైంది బిజినెస్ ఎందుకు చేయాలో అర్థమైంది. ఆ రోజు మైండ్ లో డిసైడ్ అయినా, వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. మైండ్ లో డిసైడ్ అయిన అనమాట, చెయ్యాలి, చేస్తే సేఫ్ జాబ్ చేయాలి. నేను 21 ఇయర్స్ చదివా, మా మమ్మీ డాడీ చదివించారు. నా శాలరీ వచ్చేసి 10,000. మరి ఇంత తక్కువ జీతానికి పనిచేస్తున్నా నేను. నా తెలివి టాలెంట్ నాదే స్కూల్ అనుకొని వర్క్ చేస్తున్నా. అక్కడ ఎవరికో ఇస్తున్నా, కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు, నాకు తక్కువ ఇన్కమ్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ చేస్తే కోట్లు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ రోజు నాకు ప్రతి పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్ గా అనిపించింది. తర్వాత మా గ్రేట్ అప్లైన్ అనమాట, దిశ ట్రైనింగ్ ఉందని దిశకి ఇన్వైట్ చేశారు. అక్కడ వెళ్ళాను మా హస్బెండ్ తీసుకోవాలని. ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళడం. అక్కడ మైండ్ మొత్తం ఓపెన్ అయిపోయింది అనమాట. ఎందుకు చేయాలి, చేస్తే ఏమొస్తుంది, ఎలా చేయాలి బిజినెస్ అని చెప్పేసి అర్థమైంది. అక్కడ ఎన్నో లైఫ్ పాయింట్లు నేను నేర్చుకున్నాను. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అదే అని చెప్పొచ్చు. ఆ రోజు అర్థమైంది. అర్థమైన తర్వాత వచ్చేసాను, స్కూల్ కి వెళ్ళాను. వెంటనే రిజైన్ లెటర్ రాసి ఇచ్చేసాను. 5 నిమిషాలు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే నా కళ్ళ ముందు కనిపించింది, నా డ్రీమ్ కనిపించింది, నా లైఫ్ కనిపించింది, నా ఫ్యామిలీ కనిపించింది. ఆ రోజు నేను రిజైన్ చేసి మా స్కూల్ అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వా రిజైన్ చేయడం ఏంటి, ఆశ్చర్యంగా ఉంది, వింతగా ఉంది అన్నారు. ఆ రోజు వెంటనే రిజైన్ చేసేసిన, హెల్త్ బాగాలేదని చెప్పేసి రిజైన్ చేసేసిన, బయటకు వచ్చేసిన బిజినెస్ ఇక స్కూల్ నుంచి. ఎందుకంటే నాకు ఒకటి అర్థమైంది, స్కూల్ బిజినెస్ రెండు చేయలేను. నా దగ్గర అంత కెపాసిటీ లేదు, మెయింటైన్ చేయలేను. స్కూల్లో నా టైము, నా యొక్క ఇక్కడ కెపాసిటీ అంటే నా వాల్యూస్ మొత్తం అక్కడ ఇచ్చేస్తే, నా టైం అంతా అక్కడ ఇచ్చేస్తే, నా కింద ఎవరన్నా ఒక్కరో ఇద్దరో ముగ్గురో టీం వస్తారు, వాళ్ళకి టైం ఎక్కడ ఇస్తాను నేను అన్న ఆలోచనతో నేను ఆ రోజు కంప్లీట్ గా రిజైన్ చేసేసాను. ఈ తర్వాత మొత్తం మనస్ఫూర్తిగా మనసు పెట్టి మొత్తం ప్లాన్స్ ఫాలోఅప్స్ మొత్తం టైం అనేది ఇచ్చేసాను అనమాట. మొత్తం టైం ఇస్తూ ఈ విధంగా ప్లాన్స్ కంటిన్యూ చేశాను. ప్లాన్స్ అసలు లెక్కే లేదనమాట.
వస్తారా రారా తర్వాత విషయం. గురుజీ వాళ్ళు చెప్పారు, సమ్ విల్ కమ్ సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, సమ్ వన్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నీలాంటి వాళ్ళు నీ కింద వచ్చే వరకు నువ్వు ప్లాన్లు కంటిన్యూ చేస్తూనే ఉండని చెప్పారు. కంటిన్యూగా ప్లాన్ చెప్పడం, ఫాలోఅప్ చేయడం, అర్థం కాకపోతే మా గురుజీ వాళ్ళతో మాట్లాడించడం, ఆ విధంగా ఫోన్ లిఫ్ట్ చేయడం. గురుజీ వాళ్ళు ఫోన్ లోనే ఎక్కువ సపోర్ట్ తీసుకునేదాన్ని. ఎందుకంటే ఒక జూమ్ మీటింగ్ లో అటెండ్ అయినప్పుడు వికాస్ మా గురు చెప్పారనమాట. ఏమని అంటే, నువ్వు ఉన్న ప్లేస్ నుంచి విడిచి వెళ్ళు, బ్యాగ్ సర్దుకో, వెళ్ళిపో, అక్కడ టీం ని తయారు చేయడం పెద్దగా ఒక ప్రవాహం లాగా తయారవుతుందని హిందీలో చెప్పారు. నాకు అర్థమైంది, ఏదో కొద్దిగా అర్థమైంది. ఆ విధంగా ఇల్లుని ఫ్యామిలీ పక్కన పెట్టేసి ఆ యొక్క ప్లేస్ అనేది చేంజ్ చేశాను. రిజల్ట్ అనుకోకుండా చాలా ఎక్కువ రిజల్ట్ అనేది వచ్చేసింది అనమాట. ఎక్కువ ప్లాన్ చెప్పాలి, ఫాలోఅప్ చేయాలి, గురుజీ వాళ్ళతో మాట్లాడించాలి, వాళ్ళకి అర్థం చేపించాలి. వస్తారా రారా తర్వాత విషయం. నేను మాత్రం ప్రయత్నం చేస్తున్నా, ఐఎమ్ సాటిస్ఫై. నేను ప్రయత్నం చేస్తా, ఒక రోజు నాకు ఫలితం అనేది వస్తది. అప్పుడు ర్యాంకులు లేవండి, టార్గెట్లు కూడా లేవు. నేను వచ్చినప్పుడు ర్యాంక్ ఇన్కమ్ లేదు, ఈ విధంగా ర్యాంక్ ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు, ర్యాంకులే లేవు, అసలు ప్రొడక్ట్లు కూడా ఇన్ని లేవు. అయినా నాకు ఒకటే అర్థమైంది, దిశ ట్రైనింగ్ లో సక్సెస్ ప్రివ్యూ సెమినార్ లో నేను వర్క్ చేస్తే ఇందులో మాత్రం మస్తు లైఫ్ ఉంది. నాకున్న ప్రతి డ్రీమ్, కారు కొనొచ్చు, ఇల్లు కొనొచ్చు, నేను అనుకున్న ప్రతి డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. నాకు అర్థమైంది ఆ రోజు. అదే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కంటిన్యూగా వర్క్ చేస్తూ ఈ విధంగా గ్రూప్ మీటింగ్ స్టార్ట్ అయిపోయినాయి. గురుజీ వాళ్ళు నా హ్యాండ్ చేయబట్టుకున్నారు. గ్రూప్ మీటింగ్ స్టార్ట్ అయిపోయినాయి. నాకు వచ్చిన టీం కి ఎఫ్ఐఎం చేస్తూ, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా గురించి వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టడం, అర్థం చేపించడం, ఆ విధంగా గ్రూప్ మీటింగ్స్ కూడా కంటిన్యూ చేయడం వల్ల చేస్తూ చేస్తూ కో ట్రైనింగ్స్ అన్నమాట. ఎప్పుడో గురుజీ వాళ్ళు వచ్చినప్పుడే కో ట్రైనింగ్ నేను ఎందుకు ఇవ్వకూడదు అనిపించింది. అసలు నేను ఇవ్వాలి అని నేను ఆలోచన లేకపోయినా కూడా సీను మా గురుజీ బలవంతంగా అంటే, మేడం మీ వల్ల అవుతుంది, మీరు చేయగలరు, మీరు ఇవ్వగలరు అని సపోర్టింగ్ అన్నమాట, ప్లానింగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. జూమ్ లో మాట్లాడే వాళ్ళు అక్కడ కో ట్రైనింగ్ లో. ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం కూడా నేర్పించారు గురుజీ. ఎలా చెప్పాలో కూడా జూమ్ లో తీసుకొని అర్థం చేపించారు, ఇది ఇలా చెప్పండి అని కూడా ఒక తండ్రి లాగా పక్క నుండి నేర్పించారు అనమాట. స్టార్టింగ్ లో కష్టం అనిపించింది, ఓ ఇదో పెద్ద కష్టం, ఎవరిస్తారు అనిపించింది. చెప్పిన తర్వాత ఇదేనా ఇంతేనా అనిపించింది అనమాట. ఆ విధంగా వచ్చిన 20 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, ఎక్కడొచ్చినా ఆ విలేజ్ లో అక్కడ ఆ ప్లేస్ కి వెళ్ళేసి కో ట్రైనింగ్ ఇవ్వడం అలవాటు అయిపోయింది అనమాట. అక్కడ ఉన్న 20 మందికి 10 మందికి కో ట్రైనింగ్, ఎఫ్ఐఎం చేయడం, కో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇంకా దిశ ట్రైనింగ్ అన్నమాట. నేను అటెండ్ అయ్యాను స్టార్టింగ్ లో, నేను మా హస్బెండ్ ఇద్దరం. తర్వాత నా తర్వాత నలుగురు వచ్చారు దిశ ట్రైనింగ్ కి, నలుగురు తీసుకెళ్లాను. ఆ నలుగురులో ముగ్గురే డిసైడ్ అయ్యారు, ఒక పర్సన్ డిసైడ్ అవ్వలేదు. ఆ ముగ్గురుతోనే ఇంత పెద్ద టీం తయారైంది ఇప్పుడు నా కింద. ఒకే ముగ్గురు డిసైడ్ అయ్యారు. ఆ ముగ్గురు ద్వారా పెరుగుతూ పెరుగుతూ టీం ఇద్దరు అనుకుంటూ నలుగురు నలుగురు 8 మంది, కాంపౌండింగ్ సిస్టమ్ అంటారు కదా, కాంపౌండింగ్ అవుతూ టీం అనేది పెరిగింది. ఈ విధంగా దిశ ట్రైనింగ్ కి తీసుకెళ్లడం జరిగింది అనమాట. ప్రతి దిశ ట్రైనింగ్ లో నేను నా టీం కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతాము. ఎందుకంటే ఆ దిశ మైండ్ పవర్ అనేది, మన బైక్ కి సర్వీసింగ్ ఎంత ముఖ్యమో మన మైండ్ కూడా అంత సర్వీసింగ్ అనేది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే నెగిటివ్స్ వస్తుంటాయి. ఈ యొక్క వాతావరణంలో జీవిస్తుంటే ఎంత మంది నెగిటివ్ చేస్తారు. నేను కూడా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఈ మీటింగ్ లో అటెండ్ కాకపోతే నేను కూడా ఇది వేస్ట్, ఇది పనికిరాదు, ఇందులో ఏం రాదు, చాలా మంది చేసిర్రు వదిలేసిర్రు, ఈ బిజినెస్ నా వల్ల కాదు అని నేను అనుకునేది. కానీ ఎప్పుడైతే మీటింగ్ అటెండ్ అయ్యానో, నా వల్ల ఎందుకు కాదు, నేను ఎందుకు చేయలేను, గురుజీ వాళ్ళ వల్ల అయ్యింది, ఇక్కడ వారు వారానికి 4 లక్షలు తీసుకుంటున్నారు, నేను ఎందుకు తీసుకోలేను అనే ఆలోచన నాలో మొదలైంది. నా గురించి నేను మోటివేషన్ చేసుకోవడానికి, నాలో ఉన్నటువంటి టాలెంట్ నేను తెలుసుకోవడానికి, నా తెలివి టాలెంట్ ఎవరికో ఇస్తే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, నేనెందుకు ఉపయోగించుకోకూడదు అని తెలుసుకోవడానికి కూడా నేను దిశ ట్రైనింగ్లకి, ప్రతి ట్రైనింగ్ కి ఏదో ఒకటైతే తెలుస్తుంది అని తెలుసుకోవడానికి వెళ్ళేదాన్ని. నా టీం కూడా కూర్చోబెట్టేదాన్ని. ఎప్పుడైతే కూర్చోబెడతామో వాళ్ళు యాక్టివేట్ అయ్యేవాళ్ళు. ఆ విధంగా గురుజీ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడించినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారా, గురుజీ ఎలా ఫాలో అప్ చేస్తారా, ప్లాన్స్ కి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఎలా ప్లాన్ చెప్తారా, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకున్నా. జాయిన్ అయితే అయిపోయాను. లర్నింగ్ కావాలి, ఎర్నింగ్ రావాలంటే ఎర్నింగ్ అయితే ఏం లేదు స్టార్టింగ్ లో. లర్నింగ్ నేర్చుకుంటూనే ఉన్నా. ఏ ట్రైనింగ్ మిస్ అవ్వలేదు, ఏ ఒక్క ఫంక్షన్ మిస్ అవ్వలేదు, కో ట్రైనింగ్ కూడా మిస్ అవ్వలేదు. నేను అటెండ్ అయ్యాను స్టార్టింగ్ లో, నా టీం లేకపోయినా నేను అటెండ్ అయ్యాను. పూణే ట్రైనింగ్ కూడా వెళ్ళాను అనమాట. ఆ విధంగా ట్రైనింగ్స్ మిస్ అవ్వలేదు. దిశ ట్రైనింగ్ నేను నా టీం అటెండ్ చేయడం వల్ల మన మైండ్ కి ఒక, నాకైతే అర్థమైంది ఫిక్స్. ఇప్పుడు ఎవరు చెప్పినా నా చెవులు వినపడవు, కళ్ళు కూడా కనపడవు అనమాట. ఆ విధంగా తయారైపోయినాం.
అంత లైఫ్ ఉందని ఈ బిజినెస్ లో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది. ఈ విధంగా దిశ ట్రైనింగ్ కి టీమ్ తో వెళ్ళడం జరిగింది అనమాట. ఒకటే కాదు, రెండు మూడు, ఆ విధంగా కంటిన్యూ నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ దిశ ట్రైనింగ్ అనేది ఎప్పుడు మిస్ కూడా చేయలేదు. ప్యారీ టీమ్ తో అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ఆ విధంగా ట్రైనింగ్స్, ప్లాన్స్, ఫాలోఅప్స్, ఎఫ్ఐఎం చేస్తూ, కో ట్రైనింగ్స్, గ్రూప్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ, ప్రతి ట్రైనింగ్ లో నేను అటెండ్ అవుతూ నా టీం ను కూడా అటెండ్ చేపిస్తూ ఉండడం వలన ఇక్కడ నేను తీసుకున్న రికగ్నేషన్స్ అన్నమాట. బయట ఎక్కడా దొరకవు ఈ రికగ్నేషన్స్. 20 మంది అయ్యారు నా టీమ్ లో. 20 మంది కాగానే బ్రౌన్స్ రికగ్నేషన్. గ్రేట్ మెంటర్ అభిషేక్ మాగుర్జీ, సీను మాగుర్జీ చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది. ప్రతి రికగ్నేషన్ వాళ్ళిద్దరు చేతుల మీదుగా తీసుకున్నాను అనమాట. అదే విధంగా 50 మంది అయిపోయారు, సిల్వర్ రికగ్నేషన్ వచ్చింది. మళ్ళీ గురుజీ వాళ్ళ చేతుల మీదుగా ఈ యొక్క బ్రౌన్స్ ఏమో హైదరాబాద్ లో తీసుకున్నా, సిల్వర్ ఏమో విజయవాడలో రికగ్నేషన్ తీసుకున్నా అనమాట. ఆ రికగ్నేషన్ కి నా కింద ఒక ముగ్గురే వచ్చారు సిల్వర్ రికగ్నేషన్ కి. ఆ విధంగా ప్రతి రికగ్నేషన్ తీసుకోవడం జరిగింది, కంటిన్యూ అవుతూ. ఆ విధంగా రికగ్నేషన్స్ పెరుగుతూ ఇక్కడ నాకు ఒక్కటే అర్థమైంది, బయట జాబ్ చేసే సాలరీ ఇస్తారు అంతే, అక్కడ వర్క్ చేస్తున్నాం, పేమెంట్ తీసుకున్నాం. నా టైం నేను అక్కడ ఇస్తున్నా, నేను సాలరీ తీసుకుంటున్నా. కానీ ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటున్నా, వారం వారం నాకు కింద టీం వస్తున్నారు. ఆ విధంగా లెవెల్స్ పెంచుకుంటున్నాం. రికగ్నేషన్స్ కూడా గ్రేట్ మెంటర్స్ తో తీసుకోవడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నారు మీకు కృష్ణయ్య మాగుర్జీ, అభిషేక్ మాగుర్జీ, మనోహర్ మాగుర్జీ చేతుల మీదుగా 1000 మంది ముందు 7వ ర్యాంక్ టోపాజ్ రికగ్నేషన్ కూడా తీసుకున్నాను అనమాట. నేను ఒక్కదాన్నే కదా, మా హస్బెండ్ కూడా ఉన్నారు పక్కన, నా పక్కన ఉన్నారు. మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఆ రికగ్నేషన్ అనేది తీసుకున్నాం. అంతేకాదు, అది కూడా కంటిన్యూ అవుతూ అది కూడా దాటిపోయింది. 8వ ర్యాంక్ ఎమరాల్డ్ లెవెల్ కూడా రికగ్నేషన్ తీసుకున్నాను అనమాట. తిరుపతి రెడ్డి మాగుర్జీ డైమండ్ ఫంక్షన్ లో, గ్రేట్ సెలబ్రేషన్ లో, ఆ ఫంక్షన్ లో నేను కూడా ఎమరాల్డ్ లెవెల్ 1000 మంది ముందు తీసుకోవడం జరిగింది. ఆ స్టేజ్ పైన మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చారు. సోమశంకర్ మాగుర్జీ ఉన్నారు, సే- వికాస్ మాగుర్జీ ఉన్నారు, అభిషేక్ మాగుర్జీ ఉన్నారు. వాళ్ళ ముందు మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత చూడండి, వికాస్ మాగుర్జీ డాక్టరేట్ తీసుకున్న వికాస్ మాగుర్జీ చేతుల మీదుగా చిన్న లెవెల్లో 100 మందిని డైమండ్స్ క్రియేట్ చేసిన గ్రేట్ మెంటర్ లైఫ్ కోచ్ అభిషేక్ మాగుర్జీ చేతుల మీదుగా తీసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఓన్లీ యాక్టింగ్ చేసి రాలేదు, సినిమాలలో యాక్టింగ్ చేసినట్టు చేయలేదు, వాళ్ళ రియల్ సక్సెస్ తీసుకొని మాకు కూడా సక్సెస్ అవ్వాలని అందిస్తూ వాళ్ళ చేతుల మీదుగా సన్మానం తీసుకోవడం జరిగింది. సక్సెస్ అవ్వాలని బ్లెస్సింగ్స్ తీసుకుంటూ, అదే విధంగా రీసెంట్ గా మళ్ళీ అదే సోమశంకర్ మాగుర్జీ, వికాస్ మాగుర్జీ చేతుల మీదుగా, అభిషేక్ మాగుర్జీ, కృష్ణయ్య మాగుర్జీ చేతుల మీదుగా 8వ ర్యాంక్ రికగ్నేషన్స్ కూడా 4000 మెంబర్స్ ముందు, 4000 మంది ముందు ఈ యొక్క రికగ్నేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్యారీ టీం కూడా ఉన్నారనమాట. ఈ క్రెడిట్ గోస్ టు సిస్టమ్, సిస్టమ్. గుడ్ మార్నింగ్ మీటింగ్ సిస్టమ్, అప్లయన్స్, గ్రేట్ మెంటర్స్. ఒక్కరని నేను చెప్పను, ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో మోటివేషన్ చేస్తూనే ఉంటారు, ప్లానింగ్ ఇస్తూనే ఉంటారు. అదే విధంగా యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్, ఎప్పుడు మీటింగ్లు జరగాలి, ఎప్పుడు ట్రైనింగ్లు జరగాలి, నా వల్ల కాదు అంటే నీ వల్ల అవుతది, నీ వల్ల ఎందుకు కాదు అని గ్రేట్ మెంటర్ సీను మాగుర్జీ కూడా ప్రతిరోజు పుష్ చేస్తూ ముందుకి నడిపిస్తూ, అర్థం చేపిస్తూ, నీ వల్ల ఎందుకు కాదు, ఎందుకు ర్యాంక్ అవ్వదు, ఎందుకు వర్క్ జరగదు అని అర్థం చేపిస్తూ కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ విధంగా మీ ముందు రికగ్నేషన్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. 8వ ర్యాంక్ అంటే మాటలేం కాదు, ఎంతో ఇన్కమ్ తీసుకున్నాం. 8 ర్యాంకులు అంటే 8 లక్షల ఇన్కమ్ తీసుకున్నాం. టీం కూడా తయారైంది కింద. టీం లో కూడా ఇన్కమ్ అనేది తీసుకున్నారు, చెక్స్ తీసుకున్నారు. నేను 8వ ర్యాంక్ అంటే 6వ ర్యాంక్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చూడండి హ్యాపీనెస్ చూడండి, ఈ యొక్క హ్యాపీనెస్ చూడండి. అదే స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తే వచ్చేదా? నేనైతే మనస్ఫూర్తిగా హ్యాపీనెస్ అక్కడ మీకు అనిపిస్తుంది. స్టేజ్ పైన 1000 మంది ముందు 8వ ర్యాంక్ రికగ్నేషన్ తీసుకోవడము, నా టీం ప్యారీ టీం ముందు, గ్రేట్ మెంటర్స్ ముందు కూడా తీసుకోవడం, వాళ్ళ బ్లెస్సింగ్స్, సిస్టమ్ బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉండడం, ప్యారీ టీం అందరితో కలిసి వర్క్ చేయడం ద్వారా తీసుకోవడం, ఇంత హ్యాపీనెస్ 10 ఏళ్ళు స్కూల్లో టీచర్ గా వర్క్ చేసినా కూడా లేదు. ఎందుకంటే జాబ్ చేస్తున్నా, శాలరీ ఇస్తున్నాం అంతే, అది ఒకటే చెప్తారు. కానీ ఇక్కడ చూడండి ఎంత హ్యాపీనెస్. అంతేకాదు, నా టీం కూడా రికగ్నేషన్స్ ఇప్పించడం జరిగింది. గ్రేట్ లీడర్ అన్నమాట ఇమామి మేడం 6వ ర్యాంక్ కంప్లీట్ చేసుకున్నారు. చాలా మంది ఇంకా 6th, 5th, 4th, 3rd, 2, 1 ఆ విధంగా ర్యాంక్స్ రికగ్నేషన్ తీసుకున్నాం. చూడండి, మాది అయిపోయింది రికగ్నేషన్. మా గ్రేట్ మెంటర్ లైఫ్ కోచ్ అని చెప్పొచ్చు. 21 months లో డైమండ్ అయిన వ్యక్తి శ్రీను మాగోజు దగ్గరికి వెళ్ళి కలవడం, కలిసినా కూడా గురుజీ వదిలిపెట్టలేదు.
ఇంకా గంట కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడిరు అనమాట. అంటే చూడండి, మేము ఎవరో తెలియదు, గురుజీ ఎవరో కూడా తెలియదు, ఫ్యామిలీ కాదు, మా బంధువులు కాదు, మా యొక్క సక్సెస్ కోరే వాళ్ళు కూడా కాదు. అంటే చూడండి, బయట బయట వ్యక్తులు ఎవరు కాదు, సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి, వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఈ యొక్క సేఫ్ షాప్ లో వచ్చినాం కాబట్టి, గురుజీ చూడండి ఒక తండ్రిలాగా కూర్చోబెట్టి మళ్ళీ బుక్ వర్క్ చేసి మళ్ళీ అర్థం చేపించారు మాకు, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలి. అంటే చూడండి, ఇందులో సక్సెస్ అవ్వడానికి గ్రేట్ మెంటర్, ఒక లైఫ్ టైం కోచ్ అవసరం. ఒక క్రికెట్ ఆడడానికి కోచ్ ఏ విధంగా అవసరమో, ఒక వాలీబాల్ అవ్వడానికి కోచింగ్ ఏ విధంగా అవసరమో, ఒక టీచర్ అవ్వడానికి బిఎడ్ ట్రైనింగ్ ఏ విధంగా అవసరమో, ఒక లాయర్ అవ్వడానికి ట్రైనింగ్ ఏ విధంగా అవసరం, ఒక డాక్టర్ అవ్వడానికి ట్రైనింగ్ ఏ విధంగా అవసరం, ఈ బిజినెస్ లో కూడా ఒక లైఫ్ కోచ్ చాలా అవసరం. ఆ లైఫ్ కోచ్ ఉన్నారు కాబట్టి ఈ రోజు మేము ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మావుర్జీ. కోటి కోటి ధన్యవాదాలు మావుర్జీ. మీ యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉండి ముందుకు నడుస్తున్నందుకు మావుర్జీ, ఫుల్ నమ్మకం ఉంది మావుర్జీ. ఈ యొక్క బిజినెస్ లో మీలాగా మేము కూడా సక్సెస్ అవుతూ ప్రతి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటామని. థ్యాంక్ యూ సో మచ్ మాగుర్జీ. ఈ విధంగా నా ప్యారీ టీం కూడా రికగ్నేషన్స్ తీసుకున్నారు. ఇంకా చాలా మందికి రికగ్నేషన్స్ కూడా ఇప్పించినాం. థ్యాంక్ యూ సో మచ్ ప్యారీ టీం. ఈ విధంగా అంతేకాకుండా ఈ విధంగా వర్క్ చేస్తూ ఉంటే ఎవ్రీ వీక్ చెక్ తీసుకోవడమే కాకుండా ఇవి ర్యాంక్స్ ఇన్కమ్, ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 ఇన్కమ్స్ అన్నమాట. ఈ విధంగా 31,593 ఇక్కడ నా పేరు కనిపిస్తుంది. నా పైన హెడ్డింగే కాకుండా ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది 31,593, 22,870, 27,621. ఆ విధంగా ఇన్కమ్ పెరుగుతూ 75,627 రూపాయలు, 1,15,464 రూపాయలు, 5% ట్యాక్స్ కట్ అయ్యి 1,09,691 రూపాయలు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ డేట్, కంపెనీ పేరు కూడా మీకు కనిపిస్తుంది, సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, భువనగిరి జోస్వినా. 1,88,761 రూపాయలు, 1,79,323 రూపాయలు, 5% ట్యాక్స్ కట్ అయ్యి క్రెడిట్ అయిన బ్యాంక్ స్లిప్ తో సహా ఇక్కడ ఉంది. కంపెనీ రౌండ్ ఫిగర్ ఇవ్వట్లే ఇక్కడ, ఒక్క రూపాయి, సింగిల్ రూపాయి కూడా వదిలిపెట్టకుండా మనం తీసుకున్న ప్రతి కమిషన్ మన అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది 4 రూపాయలు, 7 రూపాయలు, 3 రూపాయలు, ఒక్క రూపాయి అని. ఆ ఒక్క రూపాయి కూడా కంపెనీ తీసుకుంటలేదు, మన అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది. గ్రేట్ కంపెనీ, గ్రేట్ కంపెనీకి ఒకసారి బిగ్ క్లాప్స్ అన్నమాట. అంతేకాకుండా అక్కడితోనే ఆగలేదు. 4,19,120 రూపాయలు, 8th ర్యాంక్ ఇన్కమ్ అన్నమాట. 4,10,738 రూపాయలు, 2% ట్యాక్స్ కట్ అయ్యి హెచ్డిఎఫ్సి బ్యాంక్, 3rd March 2025, సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, భువనగిరి జోస్పినా. చూడండి ఇక్కడ మొత్తం విత్ ప్రూఫ్ తో సహా చూపిస్తున్నాం. మనకి 100 రూపాయలు అకౌంట్ కంపెనీ నుంచి వచ్చినాయి అంటే 2 రూపాయలు కట్టే 98 రూపాయలు మన అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. మరి ఒక్కసారి ఆలోచించి ఇక్కడ ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరు, మరి స్కూల్లో టీచర్ గా పనిచేస్తే నేను 4 లక్షల ఇన్కమ్ ఒక వారం నేను తీసుకునేది అన్న, ఇది ఇది అసంభవం. నా జీవితంలో 40 ఏళ్ళు నేను పనిచేసినా కూడా నేను తీసుకోలేను. గురుజీ వాళ్ళు నాకు ఒకటే చెప్పారు ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు, 40 సంవత్సరాలు వర్క్ చేస్తావా, 4 సంవత్సరాలు వర్క్ చేస్తావా అని చెప్పేసి. 4 సంవత్సరాలు డిసైడ్ అయ్యి వచ్చిన, ఇదే నా లైఫ్ అనుకొని వచ్చిన, ఇందులో సక్సెస్ ఉందనుకొని వచ్చిన. 4 సంవత్సరాలు ఇక్కడ చూడండి, 4,19,000. 4 సంవత్సరాలు స్కూల్లో టీచర్ గా పనిచేస్తే వచ్చే ఇన్కమ్ ఒకటే వారం చెక్ తీసుకున్నా నేను. మరి చూడండి, సేఫ్ షాప్ లో ఎంత పవర్ ఉందో, ఎంత దమ్ము ఉందో. చేసుకోవడానికి తీసుకోవడానికి మనలో దమ్ము, మనలో పవర్ అనేది ఉండాలి. చూడండి, మనకి అసాధ్యం బయట, సాధ్యం కాదు, అది వాస్తవం నేను చెప్తున్నా. ఏ జాబ్ వచ్చినా, గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా ఒక వారంలో మనం 4 లక్షలు తీసుకోవాలి అంటే అసంభవం, అసాధ్యం కూడా. కానీ సేఫ్ షాప్ లో అన్ని సాధ్యమే. మనం ఎవ్రీ వీక్ ఎంత పెద్ద చెక్, నేను ఇంకా డైమండ్ అవ్వలేదు, అవ్వక ముందే ర్యాంక్ ఇన్కమ్ చూడండి, కంపెనీ ఫిక్స్డ్ ఇన్కమ్ చేసింది. ఎన్ని బెనిఫిట్స్ అప్డేట్ అవుతూ ఎన్ని బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ. చాలా మంది కరోనా తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ర్యాంకులు ఇన్కమ్ లేవు వెళ్ళిపోయారు, ప్రొడక్ట్ బాగాలేదని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ర్యాంక్ లెవెల్లో ఉండి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నిలబడేందుకు కంపెనీ చూడండి ర్యాంక్ ఇన్కమే 4,19,120 రూపాయలు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ కంపెనీకి, బిగ్ ల్యాబ్స్. ఒకసారి కోటి కోటి ధన్యవాదాలు డైరెక్టర్స్ కి, కంపెనీకి, గ్రేట్ మెంటర్స్ కి కూడా అన్నమాట. చూడండి, నా లైఫ్ లో నేను ఇంత ఇన్కమ్ తీసుకోలేను. ఇంకా 9వ ర్యాంక్ దగ్గరలో ఉన్నా, 9వ ర్యాంక్ అయిపోతే 5 లక్షల ఇన్కమ్ వస్తుంది. ఓన్లీ ర్యాంక్ ఇన్కమ్ ఇది, వారం వారం కాకుండా. ఎక్కడ సాధ్యం చెప్పండి, ఒకసారి వరుస పెట్టి మనస్ఫూర్తిగా ఆలోచించుకోండి. ఇక్కడ సాధ్యం కాబట్టి చేయగలుగుతున్నాం.
అసాధ్యం అనేదే లేదు. మన తలరాతని మనమే మార్చుకోవచ్చు. దిశ ట్రైనింగ్ లో విన్నాం. మన కళల్ని మనమే నేర్చుకోవచ్చు, నెరవేర్చుకోవచ్చు ఈ యొక్క బిజినెస్ లో. అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ విధంగా నేను తీసుకున్నా అంటే నేను ఒక్కదాని కాదు, మీరు కూడా తీసుకోవచ్చు అనమాట. మీరు కూడా ప్రతి వారం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఏం లేదు ఇక్కడ, కనిపించదు వర్క్ అనేది, అర్థం అవ్వదు కూడా. అప్లైన్ చేతిలో మనం ఉండాలి, అప్లైన్ మన చేయి పట్టుకోవాలి, చెప్పినట్టు వినాలి. వింటూ మనం ముందుకెళ్తుంటే ఈ యొక్క బిజినెస్ లో నాకంటే పెద్ద చెక్కులు కూడా మీరు తీసుకోగలరు. అదే విధంగా నా ఇంటర్నేషనల్ టూర్ అన్నమాట. ఇక్కడ ఒకటే అన్నమాట, డబ్బు డబ్బే. ట్రిప్పుల్ ట్రిప్పుల్ ఇస్తుంది కంపెనీ. డబ్బు డబ్బు ఇస్తుంది, ట్రిప్పుల్ కూడా ఇస్తుంది అనమాట. డబ్బు తీసుకున్నా, ప్రతి వారం చెక్కుల్లో డబ్బులు తీసుకున్నా, ప్రతి ర్యాంక్ ఇన్కమ్ లో డబ్బులు తీసుకున్నా. డబ్బే కాదండి, ఫ్రీ ట్రిప్స్. మా ఇంటర్నేషనల్ టూర్ నేను ఎప్పుడూ ఎయిర్పోర్ట్ కి కూడా వెళ్ళలేదు, వెళ్ళాలనే ఆలోచన లేదు, పాస్పోర్ట్ కూడా లేదు. గురూజీ వాళ్ళు ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత చెప్పారు, నువ్వు నీకు నమ్మకం లేదా కంపెనీ మీద, టార్గెట్ విన్ అవ్వవా అని క్వశ్చన్ చేసిరు నన్ను. నాకెందుకు నమ్మకం లేదు, నమ్మకం ఉంది. నేను పాస్పోర్ట్ తీస్తా అని గురూజీ చెప్పినందుకు తీసిన. మొత్తం గ్రేట్ మెంటర్స్ అని నేను చెప్తున్నాను. సిస్టమ్ మెంటర్స్ అప్లయన్సే తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత బ్యాంకాక్ ట్రిప్ విన్ అవ్వడం జరిగింది. గురుజీ వాళ్ళ సుజాత గురుమాతతో కలిసి, గ్రేట్ మెంటర్స్ తో కలిసి. నేను ఒక్కదాన్నే వెళ్ళలేదండి, ఒక్కదాన్నే వెళ్తే స్వార్థం. నా ప్యారీ టీం కూడా తీసుకొని వెళ్ళాను. ఆ ప్యారీ టీం తో కూడా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా తాయి బాతులు అమౌంట్ తీసుకోవడం జరిగింది. బుద్ధ టెంపుల్ అక్కడ ఫేమస్ అన్నమాట. ఈ విధంగా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా చూడండి, ఈ లగ్జరీ లైఫ్ అనేది స్కూల్లో వచ్చేదా? ఒకసారి ఆలోచించండి. నేనే ఆలోచించుకుంటా ఒక్కోసారి. ఆలోచిస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి. స్కూల్లో టీచర్ గా పనిచేస్తే శాలరీ మాత్రమే వస్తది. ఇప్పుడు నేను చేస్తలేను, 4 years అవుతుంది వచ్చి. మనకు శాలరీ ఇస్తారు, ఒక 2,000 ఇవ్వచ్చు కదా. చాలా సంవత్సరాలు చాలా మంది విద్యార్థులకి టీచింగ్ చేసిన నేను. అమెరికా వెళ్ళిర్రు, మంచి మంచి జాబ్లలో సెటిల్ అయ్యారు. ఎవరన్నా వచ్చి టీచర్ బాగున్నారా అని అడిగి ఇస్తారా అండి? ఎవరు ఇవ్వరు. స్కూల్ ప్రిన్సిపల్ ఇస్తారా? ఇవ్వరు. కానీ ఇక్కడ చూడండి, డబ్బు డబ్బే ఇస్తుంది కంపెనీ. వర్క్ చేస్తే రికగ్నేషన్స్ ఇచ్చింది, మీకు చూపించాను. డబ్బు చెక్స్ చూపించాను, రికగ్నేషన్ చూపించాను. మళ్ళీ ఫారెన్ ట్రిప్స్ చూడండి, ఫ్రీ ట్రిప్స్, డబ్బులు పెట్టలేదు. ఫ్రీగా బ్యాంకాక్ ట్రిప్ విన్ అయ్యాను. ఫ్రీగా తీసుకెళ్ళింది కంపెనీ. చూడండి ఇక్కడ పారాచూట్ ఎక్కగలిగినాం, ఈ ఏజ్ లో ఎక్కగలిగినాం. నేను రిటైర్మెంట్ అయిపోయాక 45 సంవత్సరాల తర్వాత 61 సంవత్సరం వస్తుంది రిటైర్మెంట్ అవ్వడానికి. అప్పుడు కొద్దిగా డబ్బులు వస్తాయి. అప్పుడు బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ చేస్తా అంటే నా దగ్గర ఓపిక ఉండదు. ఇప్పుడే ఓపిక లేదు మనం తినే ఫుడ్ కి, తర్వాత ఓపిక కూడా ఉండదు. అలాంటప్పుడు ఎంజాయ్ చేస్తామంటే సముద్రం మధ్యలో, అది ఆకాశం మధ్యలో, సముద్రం మధ్యలో అక్కడ వెళ్ళి పారాచూట్ షిప్ తీసుకెళ్తుంది. అలాంటి ఎంజాయ్మెంట్ ఉంటదా? ఇలాంటిది ఉండదు. కానీ గ్రేట్ సేఫ్ షాప్ లో ఉండడం వల్లనే జరిగింది. చూడండి ఏ విధంగా ఎంజాయ్ చేయడము. అంతేకాదు, ఈ విధంగా బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళి రావడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, టైం సరిపోదు. కొన్ని ఫొటోస్ మాత్రమే పెట్టాను అనమాట. ఈ విధంగా బ్యాంకాక్ వెళ్ళేసి వచ్చాను. గ్రేట్ మెంటర్స్ తోటి, ప్యారీ టీమ్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అవుట్ ఆఫ్ అంటే వేరే కంట్రీ కూడా వెళ్ళి రావడం జరిగింది. అంతేకాదు, రీసెంట్ గా వండర్లా కూడా విన్నాయి. లోకల్లో డబ్బులు పెట్టి పోలేదు ఎప్పుడు కూడా వండర్లా. కానీ ఇక్కడ డబ్బులు పెట్టకుండానే ఫ్రీ ట్రిప్. ఫ్రీగా నేను మా హస్బెండ్ కూడా వెళ్ళడం జరిగింది. నా ప్యారీ టీమ్ తో కూడా వెళ్ళడం జరిగింది. వండర్లా ట్రిప్ కూడా ఎంజాయ్ చేసి వచ్చినాం. గ్రేట్ మెంటర్స్ అభిషేక్ మా గురుజీ, శ్రీను మా గురుజీ, తిరుపతి రెడ్డి మా గురుజీ, ఇక్కడ అంతా ఉన్నారు మా గురుజీలు, కృష్ణారెడ్డి మా గురుజీ. ప్రతి ఒక్కరు గురుజీ వాళ్ళతోటి, ప్యారీ టీమ్ తోటి ఫొటోస్ దిగడం జరిగింది, ఎంజాయ్ చేయడం కూడా జరిగింది. ప్రతి ట్రిప్ అండి ఫ్రీయే. ఇది ఒక్కటే కాదు, గోవా ట్రిప్ కూడా వెళ్ళేసి వచ్చినాం. ఓన్లీ సేఫ్ షాప్ ద్వారానే. లోకల్ ట్రిప్స్, గోవా ట్రిప్, వండర్లా ట్రిప్, అదే కాకుండా బ్యాంకాక్ ట్రిప్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అంతేకాదండి, టర్కీ, ఇస్తాంబుల్ అండ్ కపడోకియా ట్రిప్. ఇది ఇండియాలో పెట్టింది కంపెనీ. మన లెవెల్లో 1, 2, 3 ప్లేసెస్ లో మాత్రమే రావాలి. ఆ ప్లేసెస్ లో వస్తేనే కంపెనీ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకెళ్తుంది. అర్జున అవార్డు అని పెట్టింది కంపెనీ. నేను అనుకోలేదు విన్ అవుతానని, కానీ ఒకటే నమ్మకం, నేను వర్క్ చేస్తా, ప్రయత్నం చేస్తా, భగవంతుడు ఫలితం ఇస్తాడు. ఖచ్చితంగా నేను మైండ్ లో డిసైడ్ అయ్యా, ఏది ఏమైనా నేను విన్ అవ్వాలి, ఫస్ట్ ప్లేస్ లో రావాలి. ప్రయత్నం చేస్తూనే ఉంటా, ప్లాన్స్, ఫాలోఅప్స్, టైం వేస్ట్ చేయను. ఎలా ఉన్నా కూడా నేను టైం వేస్ట్ చేయకుండా, మోర్ ప్లాన్స్ మోర్ రిజల్ట్ అండి. మోర్ గ్రూప్ మీటింగ్స్. నేను అదే చెప్తున్నా, ఎఫ్ఐఎంస్ వచ్చిన ప్రతి వ్యక్తికి ఎఫ్ఐఎం ప్లాన్ చెప్పాలి. వాళ్ళు వస్తారా రారా తర్వాత విషయం, ప్లాన్ ఫాలోఅప్. ప్లాన్ చెప్పాలి, ఫాలోఅప్ చేయాలి, గ్రూప్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి, తర్వాత కో ట్రేడింగ్ కండక్ట్ చేయాలి. ఆ విధంగా కంటిన్యూగా చేస్తూ మల్టిపుల్ వర్క్,
లెఫ్ట్ రైట్ సంబంధం లేదు, ఎవరికి వస్తుందో చెక్కు సంబంధం లేదు. నేను టార్గెట్ అనేది విన్ అవ్వాలి. ఎక్కడ ఎవరు ఇంట్రెస్ట్ గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వర్క్ చేయడం, కంటిన్యూగా మల్టిపుల్ వర్క్ చేయడం వలన లాస్ట్ మినిట్ లో నమ్మకం అంటే లేదు, హోప్స్ అంటే పెరుగుతూనే ఉంటది సేల్స్ అనేది. మార్కెటింగ్ ట్రేడింగ్ ఎట్లా పెరుగుతుందో ఇక్కడ కూడా అంతే. లాస్ట్ మినిట్ లో మా హస్బెండ్ కూడా సపోర్ట్ ఇవ్వడానికి ఫుల్ ఫీవర్ వచ్చింది 10 days. ఒక్కదానే సింగిల్ గా కూడా వెళ్ళా. అంటే సింగిల్ వర్కే, అప్పుడప్పుడు సపోర్ట్ ఇస్తుండే వాళ్ళు మా సారు. అది కూడా లేకుండా పోయింది, కానీ విన్ అవ్వాలి టార్గెట్. పోరాటం అనేది జరిగింది. మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు ఫలితం ఇస్తాడు ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉంది. అదే విధంగా ఇచ్చును. టర్కీ, ఇస్తాంబుల్, కపడోకియా ట్రిప్ విన్ అయ్యాను. గ్రేట్ మెంటర్స్ తోటి, ఓన్లీ 90 మెంబర్స్ వెళ్ళారు. గ్రేట్ మెంటర్స్ తోటి వెళ్ళడం జరిగింది, అభిషేక్ మాగుర్జీ తోటి. ఇక్కడ చూడండి, ఇండివిజువల్ గా ఫొటోస్ దిగలేం. ఇక్కడ చూడండి వెళ్ళి రికగ్నేషన్ కంపెనీ డైరెక్టర్స్ తోటి, రజత్ వర్మ సార్ ఇక్కడ మీకు కనిపిస్తున్నారు. కంపెనీ డైరెక్టర్స్ తోటి ఢిల్లీలో అర్జున అవార్డ్ రికగ్నేషన్ నేనే కాదు, మా హస్బెండ్ కూడా ఇప్పించడం జరిగింది. శాల్వాతో సన్మానం చేశారు, పట్టాతో సత్కరించారు, అది సర్టిఫికెట్ కూడా ఇచ్చారు, ఒక బాటిల్ కూడా ఇచ్చారు, విత్ నేమ్ తో సహా ఇచ్చారు, పేర్లతో సహా ఇచ్చారు. గ్రేట్ మెంటర్ వికాస్ యాదవ్ మాగుజీతో దిగడం జరిగింది. సోమశంకర్ మాగుజీ ఫ్యామిలీ తోటి, గురుమాతతో కూడా దిగడం జరిగింది. అభిషేక్ మాగుజీతో ఇక్కడ షిప్ లో దిగినాం. అంతేకాదు ఇక్కడ హాట్ బెలూన్ కూడా ఎక్కడం జరిగింది. టర్కీలో దూకుడు సినిమా చేసిర్రు. సినిమాలలో చూస్తాం వెనక బ్యాక్గ్రౌండ్లు అన్ని, కానీ ఇక్కడ రియల్ హీరోలు అంటారు ఇక్కడ ఈ బిజినెస్ లో. వెళ్ళి చూడడం, ఎంజాయ్ చేయడం కూడా జరిగిందనమాట. మా పాస్పోర్ట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు పాస్పోర్ట్ తీయాలన్న ఆలోచన కూడా లేదు. గ్రేట్ సేఫ్ షాప్ వల్లనే, గ్రేట్ మెంటర్స్ సిస్టమ్ వల్లనే ఈ యొక్క పాస్పోర్ట్ తీయడం జరిగింది. ఈ విధంగా రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ సేఫ్ షాప్ లకు నేను వచ్చినప్పుడు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి డ్రెస్ వేసుకొని, ఇక్కడ సేఫ్ షాప్ అర్జున అని, నేను మా హస్బెండ్ అవే 4 డ్రెస్సులు షాపింగ్ చేసుకున్నా అండి. బయట ఎన్నో సార్లు కొన్నా, బీరువా నిండా ఉన్నాయి. కానీ కొంతమంది అంటారు ఈ బిజినెస్ లోకి రావడానికి ఇంత కాస్టా, ఇంత రేటా, ఇంత కొనాలా అని. ఆ 4 డ్రెస్సులు, ఇలాంటివి 4 డ్రెస్సులు కొనుక్కున్నా అండి. ఆ 4 డ్రెస్సులే ఈ రోజు నన్ను ఇన్ని 7 దేశాలు తీసుకెళ్ళినాయి. ఇంత ఇన్కమ్ తీసుకునే విధంగా తీసుకొచ్చినాయి. రికగ్నిషన్ తీసుకున్నా, టీం ఉంది, పాస్పోర్ట్లు తీసుకోవడానికి అవకాశం వచ్చింది, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చింది. అదే బయట ఎన్నో సార్లు కొన్నా, బంగారం కొన్నా, ఇంట్లో ఐటమ్స్ కొన్నా, వాషింగ్ మిషన్, టీవీ, చాలా ఐటమ్స్ కొన్నాం. కానీ ఏది ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్ళడానికి, ప్రతి వారం చెక్కులు ఇవ్వడానికి అది ఉపయోగపడలే. కానీ ఇక్కడ నేను తీసుకున్న 4 డ్రెస్సులు షాపింగ్ చేసుకొని స్కూల్లో యూజ్ అవుతాయి, నాకు స్కూల్ టీచర్ని కాబట్టి యూజ్ అవుతాయి కాబట్టి 4 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేసుకున్నా. ఆ 4 డ్రెస్సెస్, ఆ 12,000 షాపింగ్ ఈ రోజు నాకు ఎన్నో లక్షల ఇన్కమ్ తీసుకొచ్చి పెట్టింది. ఇంకా దాంతో ఆగుతుంది అంటే ఆగదు, కంటిన్యూ అవుతానే ఉంటది. ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా టర్కీ వెళ్ళి రావడం. చూడండి టర్కిష్ ఎయిర్లైన్స్ మీకు విత్ ప్రూఫ్స్ తో సహా చూపిస్తున్నాను. ఫ్లైట్ ఎక్కడం దిగడం అక్కడ మీకు కనిపిస్తుంది. టర్కిష్ ఎయిర్లైన్స్, నేను మా హస్బెండ్ ఇక్కడ కపడోకియా అన్నమాట. వెనకంతా కొండలే ఉంటాయి, కొండ గుహల్లోనే హోటల్స్ ఉంటాయి, మనుషులు కూడా నివసిస్తారు. టర్కిష్ ఎయిర్లైన్స్ గ్రేట్ మెంటర్ అన్నమాట. ఇక్కడ ఉండి నర్సిగ్రేవల్ మాగుజుతో ఫోటో దిగడం జరిగింది. సోమశంకర్ మాగుజుతో ఫోటో దిగడం జరిగింది. పాస్పోర్ట్లు పట్టుకొని చూడండి. అలాంటి అవకాశం ఎక్కడైనా దొరికితే వారానికి ₹1,00,00,000 తీసుకున్న వ్యక్తితో ఫోటో దిగడం జరిగింది. వారానికి 4 లక్షలు తీసుకుంటున్న సోమశంకర్ మాగుర్జీ వాళ్ళతో ఫొటోస్ దిగడం జరిగింది. గురుమాతతో కూడా దిగడం జరిగింది. చూడండి మా ఎంజాయ్మెంట్ లైఫ్ ఇక్కడ. ఒకసారి ఆలోచించండి, స్కూల్లో టీచర్ గా వెళ్తే ఇవన్నీ సాధ్యమేనా? సాధ్యం కాదు, నేనే చెప్తున్నాను, బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి సాధ్యం. ఎంజాయ్మెంట్ చూడండి, ఆ యొక్క ఫేస్ లో ఆ యొక్క సంతోషం మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కపడోకియా న్యాచురల్ ఇక్కడ మార్కెట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ. అంటే మొత్తం కపడోకియా కూడా వెళ్ళాం, విత్ ప్రూఫ్స్ తో మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి ఎంజాయ్మెంట్. అక్కడ అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం విత్ ఫ్రూట్స్, జ్యూస్. మరి మనం ఇంట్లో జ్యూస్ ఫ్రూట్స్ తింటాం, ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తీసుకోము, ఇడ్లీ, దోశ, వడ అవి తింటాం, రైస్ తింటాం. కానీ అక్కడ చూడండి ఎలాంటి లగ్జరీ లైఫ్ స్టైల్లో. ఇక్కడ చూడండి వచ్చిన తర్వాత వెల్కమ్ చూడండి. అక్కడ వెళ్ళిన తర్వాత నవోటల్, హోటల్ కూడా లగ్జరీ. బస్సెస్ లో వెళ్ళడం. ఇక్కడ చూడండి వెల్కమ్ చూడండి, ఫ్రమ్ టర్కీ ఇస్తాంబుల్, మిస్టర్ మిస్సెస్ జోసఫ్ సార్ అండ్ జోస్ఫినా మేడం. చూడండి అలాంటిది ఎక్కడైనా ఉంటుందా? విత్ సర్టిఫికెట్ తో ఇచ్చారు గురుజీ వాళ్ళు. వెల్కమ్ చూడండి దండలతోటి, బొకే ఇచ్చి. గ్రేట్ మెంటర్స్ వచ్చారు, ప్యారీ టీం కూడా వచ్చారు. చూడండి ఇలాంటిది ఎక్కడన్నా సాధ్యమేనా? ఎక్కడా సాధ్యం కాదు ఇలాంటిది, ఏ జాబ్ లో కూడా కాదు. రిటైర్మెంట్ అయినప్పుడు ఇస్తారేమో, ఫోన్ అయినా ఇంకా అయిపోయింది నీ సర్వీస్ నువ్వు చేయలేవు అని. కానీ ఇక్కడ
ప్రతి ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అది ఎయిర్పోర్ట్ లో మా సార్ అక్కడ తీసుకెళ్ళినప్పుడు అన్నారు, ఆటో ఎక్కించినట్టు ఫ్లైట్ ఎక్కిస్తున్నావు సార్. ఇంకా అర్థం కాలే బిజినెస్, నాకు అర్థమైంది. ఫ్లైట్ ఎక్కించినట్టు ఇక్కడ శంషాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైటే, ఢిల్లీ నుంచి టర్కీ ఫ్లైటే, టర్కీ నుంచి కపడోకే కూడా ఫ్లైటే, మళ్ళీ రిటర్న్ మొత్తం ఫ్లైట్సే. మరి ఎక్కడ సాధ్యం చెప్పండి? ఇందులో సాధ్యమే, అందుకే సేఫ్ షాప్ చేయాలి. చేస్తే ఎన్ని బెనిఫిట్స్ చూడండి. అంతేకాదండి, ఇదొకటి అయిపోయింది, ఇదొక ట్రిప్పే కాదు. తర్వాత 1057 అచీవర్స్ ఇంటర్నేషనల్ సబ్మిట్ స్విట్జర్లాండ్ అండ్ ప్యారిస్, నవంబర్ డిసెంబర్ 2023లో మళ్ళీ ప్యారిస్ స్విట్జర్లాండ్ గ్రేట్ మెంటర్స్ ప్యారీ టీమ్ తో వెళ్ళడం జరిగిందండి. అక్కడ మనకి మీటింగ్ కూడా జరిగింది. ఇంటర్నేషనల్ సబ్మిట్ 2023 అచీవర్స్ కంక్లేవ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కడండి? స్విట్జర్లాండ్ లో జరిగింది. అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అదే స్కూల్లో టీచర్ గా పనిచేస్తే, ఎన్నిసార్లు చెప్తున్నా అనుకోకండి, అది వాస్తవం కాబట్టే చెప్తున్నా, అర్థమవుతుందని చెప్తున్నా. టీచర్ గా పనిచేస్తూ వెళ్ళలేను, కానీ ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ట్రిప్ స్విట్జర్లాండ్ భూలోక స్వర్గం అంటారు. భూలోక స్వర్గం వెళ్ళడం జరిగింది. స్విట్జర్లాండ్ చాలా బాగుంది, ఆ కంట్రీ సూపర్ కంట్రీ. మళ్ళీ ఇక్కడ చూడండి, గ్రేట్ మెంటర్ డాక్టరేట్ తీసుకున్న వికాస్ మాగుర్జీతో ఫోటో దిగడం కూడా జరిగింది అనమాట. ఇక్కడ ఉండి గ్రేట్ మెంటర్ అభిషేక్ మాగుర్జీ చిన్న వయసులో ఒక స్టూడెంట్ గా ఉండి సక్సెస్ అయ్యి బిజినెస్ లో ఒక డైమండ్స్ క్రియేటర్ అనమాట, క్రియేట్ చేసిన మాగుర్జీతో ఫొటోస్ దిగడం జరిగింది. అది మొత్తం బెంగళూరు ఎయిర్పోర్ట్, ఇక్కడ స్విట్జర్లాండ్ లో. గ్రేట్ మెంటర్ మా లైఫ్ కోచ్ అని చెప్పుకోవచ్చు. 21 months లో డైమండ్ అయిన వ్యక్తి బెగోరి శ్రీనివాసులు మాగుర్జీ గురుమాత వాళ్ళ బాబుతో కూడా ఫోటో దిగడం జరిగింది. వాళ్ళు సేఫ్ షాప్ లో ఉన్నారు కాబట్టి బాబుని తీసుకొని వచ్చారు. మరి చూడండి ఎక్కడ సాధ్యం. ఇది ఈఫిల్ టవర్ పైన పైన మధ్యలో కూర్చొని ఫోటో దిగినాం అనమాట. ఈఫిల్ టవర్, ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ లో. ఇక్కడ చూడండి మొత్తం ప్యారిస్. మరి ఇది సాధ్యమేనా? కానీ ఇక్కడ చూడండి, సేఫ్ షాప్ లో ఉండడం వల్ల డబ్బు డబ్బే, ట్రిప్ ట్రిప్పే, ఫ్రీ ఎంజాయ్మెంట్. ఫ్రీగా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఫొటోస్ దిగడం ఎంజాయ్మెంట్ కనిపిస్తూనే ఉంది మీకు. అక్కడ కూడా నవోటల్. మరి ఇక్కడనే మన ఇండియాలోనే చాలా కష్టం, అంటే ఫారెన్ లో కూడా నవోటల్ తీసుకెళ్తుంది కంపెనీ. కంపెనీ డైరెక్టరే మాకు టర్కీ ఇస్తాంబుల్ వెళ్ళినప్పుడు వచ్చిర్రు, వచ్చేసి పలకరించడానికి వచ్చారు, ఎలా ఉంది ట్రిప్ అని చెప్పేసి. మరి ఇక్కడ చూడండి నవోటల్లో స్టే చేయడం. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది, అది మొత్తం మనకి ఇక్కడ ఇండియాలో చూస్తే పత్తి చేను అనిపిస్తుంది, పత్తి పువ్వు లాగా ఉంటది, కానీ ఇక్కడ మొత్తం మంచే, ఆ చెట్ల నిండా మంచే అన్నమాట. ఇక్కడ చూడండి స్విట్జర్లాండ్ తర్వాత ప్యారిస్ వెళ్ళడం జరిగింది, బస్ లో వెళ్ళడం జరిగింది. ప్యారిస్ లోని డిజ్నీ ల్యాండ్ కూడా వెళ్ళడం జరిగింది. చూడండి ఈఫిల్ టవర్ ప్రపంచ వింతల్లో ఒక వింత. నేను చూడడం ఒక వింత అన్నమాట. 7 వింతల్లో ఒక వింత, మేము చూడడం ఒక వింత. అది డే టైంలో షిప్ లోంచి, నైట్ టైంలో అన్నమాట. మరి అసాధ్యమైన వాటిని సాధ్యం చేసుకోగలిగిందే సేఫ్ షాప్ ఇండస్ట్రీ. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్, అది కూడా #1 కంపెనీ సేఫ్ షాప్ అన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం స్విట్జర్లాండ్ లోనే ఎంత మొత్తం మొత్తం మంచు, అదంతా మంచుతో కప్పబడింది అనమాట. ఇది డిజ్నీ ల్యాండ్ లోపల అన్నమాట. అసలు చూడలేం, మన కళ్ళు కూడా సరిపో. స్విట్జర్లాండ్ ఇన్ఫో, ప్రతి ఒక్కటి పేరు కనిపిస్తుంది, నేను ఎక్కడో దిగి పెట్టలేదు ఫోటోలు. ఇక్కడ చూడండి స్విట్జర్లాండ్ ఇన్ఫో. ఇక్కడ చూడండి మనకి కివీ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి, అక్కడ దారిలోనే ఉన్నాయి. పక్కన హోటల్లో తిన్నాం, వెళ్తున్నాం, అక్కడ కివీ ఫ్రూట్స్ కనిపించినాయి అనమాట, చెట్టు. ఫొటోస్ దిగడం జరిగింది. చూడండి మా గ్రేట్ ప్యారీ టీమ్ తో కూడా ఫొటోస్ జరిగింది అనమాట. గ్రేట్ లీడర్ అన్నమాట. ప్యారిస్ ఎయిర్పోర్ట్ లో కూడా ఫొటోస్ దిగినాం ప్యారీ టీమ్ తోటి, గ్రేట్ మెంటర్స్ తోటి. చూడండి అంతా ఎక్కడ సాధ్యం అవుతుంది చెప్పండి? ఎక్కడ సాధ్యం అవుతుంది? అసాధ్యమైన వాటిని సాధ్యం చేసుకునేదే సేఫ్ షాప్ అని నేనే చెప్తున్నాను సార్. ద గ్రేట్ మెంటర్స్ మన కళ్ళ ముందు చూపించారు కూడా అన్నమాట. ఇంకా వీడియో మా గురించి డే టైంలో ప్యారిస్ లోని టవర్ అన్నమాట. అక్కడికి వెళ్ళడం జరిగింది. ఫొటోసే కాదు, వీడియోస్ కూడా ఎంత ఎంజాయ్మెంట్ గా ఇక్కడ ఈ విధంగా ఎంజాయ్ చేయడం జరిగింది. ప్యారిస్ స్విట్జర్లాండ్ ఈఫిల్ టవర్ ఎక్కినప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగినాయి అనమాట. అంటే ఎక్కడ ఉన్నామేమో, ఎక్కడి నుంచి వచ్చినామో, ఈ యొక్క ఈఫిల్ టవర్ ఎక్కడం అంటే
మొత్తం సిస్టమ్, అప్లయన్స్, మెంటర్స్, ఈ కంపెనీలో అవకాశం రావడం, వచ్చిన అవకాశాన్ని బై ఛాన్స్ వచ్చింది, దాన్ని చాయిస్ గా చేసుకొని ఎప్పుడైతే ఉపయోగించుకున్నామో అప్పుడే ఈ యొక్క బిజినెస్ అనేది సక్సెస్ అనేది మన వెంటనే వస్తుంది, మన చేతిలోనే ఉంటది. ఆ విధంగా ట్రిప్ ఎంజాయ్ చేసి వస్తుంటే ప్యారిటీ గ్రేట్ మెంటర్స్ కూడా వచ్చి వెల్కమ్ చేయడం, పూల దండలతోటి శాల్వా తోటి వెల్కమ్ చేయడం చూడండి ఇక్కడ మా గురుజీ వాళ్ళతోటి సమానంగా మాకు కూడా వెల్కమ్ అనేది చేస్తారనమాట. అంతేకాదు ఈ యొక్క బిజినెస్ లో ఈ విధంగా ట్రిప్పులు అనేది ఎంజాయ్ చేయడం జరిగింది. ఇంకా బ్యాంకాక్ ట్రిప్ ఒకటి పెండింగ్ ఉంది, ఒక బ్యాంకాక్ ట్రిప్ అమౌంట్ తీసుకున్నా, ఒక యూరప్ ట్రిప్ అమౌంట్ తీసుకున్నాను, ఇంకా దుబాయ్ ట్రిప్ కూడా ఉంది పెండింగ్. రేపు సింగపూర్ మలేషియా ట్రిప్ కూడా ఖచ్చితంగా వెళ్తామని చెప్తున్నాను. విత్ యువర్ బ్లెస్సింగ్స్ మావుర్జీ, ఖచ్చితంగా వెళ్తాం మావుర్జీ. ఇంకా అంతేకాదు నా డ్రీమ్, నా ఫస్ట్ డ్రీమ్ ఫోన్ అన్నమాట. టర్కీ వెళ్ళినప్పుడు ఏమైందంటే నా ఫోన్ పగిలిపోయింది, అక్కడ ఫోటోస్ తీయడానికి సరిగా రాలే. అభిషేక్ మాగురుజీ అన్నారు ఐఫోన్ తీసుకోండి మేడం, ఐఫోన్ తీసుకోండి వచ్చేస్తుంది మేడం అన్నారు. ఇదేంది గురుజీ ఇట్లా అంటారు, ఐఫోన్ అంటే తక్కువ రేట్ అని అనుకున్నా. సరే అన్నారు కదా గురుజీ, డ్రీమ్ పెట్టుకుందాం అదే వచ్చేస్తాను. నిజంగా నేను ఆ రోజు అనుకున్నా అండి టర్కీలో. తర్వాత నా చేతిలో ఐఫోన్ వచ్చేసింది. ఎలా వచ్చిందో కూడా నాకే అర్థం కాలేదు. ఇందులో వచ్చిన ఇన్కమ్ తోనే సార్, క్యాష్ పెట్టి మా మమ్మీ డాడీ కొనియలే, అత్త మామ కొనియలే, హస్బెండ్ కొనియలే, గ్రేట్ సిస్టమ్ ద్వారా, సేఫ్ షాప్ ద్వారా ఇందులో వచ్చిన ఇన్కమ్ తోటి మా గురుజీ గ్రేట్ మెంటర్ మా గురుజీ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. 1,50,000 బట్టి 14 Pro Max. దట్ ఈస్ పవర్ ఆఫ్ సేఫ్ షాప్. నా జాగ్వార్ మై డ్రీమ్ కార్ సార్. డ్రీమ్ కార్ నాది, ఫ్యూచర్ లో ఖచ్చితంగా తీసుకుంటాను సార్. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా కార్లు ఉన్నాయి తీసుకోవడానికి. నా డ్రీమ్ హౌస్, ఉన్న ఇల్లులు ఉన్నాయి హైదరాబాద్ లో. అది కాదు, అది నాది కాదు, నాకంటూ ఒకటి ఉండాలి. నేను సంపాదించిన కష్టంతో నేను మా పిల్లలకు ఒక గిఫ్ట్ గా ఇవ్వాలి, నా ఐడి గిఫ్ట్ గా ఇవ్వాలి. నేను సంపాదించిన ప్రతి డ్రీమ్, ఒక ఇల్లు గిఫ్ట్ గా ఇవ్వాలి, కారు గిఫ్ట్ గా ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి, నా ఇద్దరు బాబులకి గిఫ్ట్ గా ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అవన్నీ నా డ్రీమ్స్. మా మమ్మీ డాడీ నాకు ఇచ్చారు, నేను మా పిల్లలకి ఇవ్వాలి. నేను కష్టంతో కష్టపడి సంపాదించిన ఇవ్వాలి. నా డ్రీమ్ హౌస్ సార్ ఇది. థ్యాంక్ యూ మాగుర్జీ, విత్ యువర్ బ్లెస్సింగ్స్ తో అన్ని సాధ్యం అవుతాయి మాగుర్జీ. ఇవన్నీ సాధ్యమని అంటే సింగిల్ మైండ్ అప్రోచ్, సబ్మిట్ ద సిస్టమ్, యాక్టివ్ అండ్ అప్లై, చూస్ ఎ మెంటర్, ఏ లైఫ్ టైమ్ కోచ్, ఫుల్ టూల్స్ ప్రమోషన్, ఫాలో 3 cardinal rules, అటెండ్ ఆల్ ట్రైనింగ్స్ అండ్ ఫంక్షన్స్, యూస్ 3 powers. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీ అందరికీ తెలుసు, నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ బిజినెస్ లో నేను ఈరోజు ఇంత సక్సెస్ తీసుకొని మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. లేదు అంటే లేదు, ఇదంతా సిస్టమ్. మొత్తం క్రెడిట్ గోస్ టు మెంటర్స్ అన్నమాట, సిస్టమ్ కే. సక్సెస్ డిమాండ్స్ 6 things. సక్సెస్ అడుగుతుంది ఇక్కడ 6 things అడుగుతుంది. హార్డ్ వర్క్ చేయాలి ఖచ్చితంగా, జాబ్ చేసినా చేయాల్సింది, ఇక్కడ కూడా చేయాల్సింది, ఇక్కడ కూడా చేస్తేనే వస్తుంది. స్ట్రగుల్స్ అనే వస్తూనే ఉంటాయి, సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలి. ప్యాషన్, ఖచ్చితంగా ప్యాషన్ పెట్టుకొని వర్క్ చేయాలి. పేషెన్సీ ఉండాలి, ఫెయిత్ కూడా ఉండాలి, నెవర్ గివ్ అప్. చూడండి ఇవి ఎప్పుడైతే మనలో ఉంటాయో ఖచ్చితంగా మనం అనుకున్న ప్రతి డ్రీమ్ ని సక్సెస్ మన చేతిలోనే ఉంటది. మన సక్సెస్ మన చేతిలోనే ఉంటాయి. ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో, హార్డ్ వర్క్, స్ట్రగుల్స్, సాక్రిఫైస్, ప్యాషన్స్, ఫెయిత్, నెవర్ గివ్ అప్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఖచ్చితంగా అవి ఈ సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంటది. ఒకటే ఒకటి SW5 రూల్స్, ఇది ఫాలో అవ్వాలి మనం. సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, సమ్ వన్ ఈజ్ వెయిటింగ్, సో స్టార్ట్ ద వర్క్. ఇది ఎప్పుడైతే మనం ఫాలో చేస్తామో అప్పుడే సక్సెస్ అవుతాం. 10 మందికి చెప్పినా, 20 మందికి చెప్పినా, 100 మంది చెప్పినా రాలే, 101% ఉంటారు. ఆ 101% చాలు మనల్ని సక్సెస్ చేయడానికి. ఎప్పుడైనా 100 మంది చెప్పినా ర్యాంక్ లేనే, ఇంకా రావట్లేరు, లేరు అని ఎప్పుడైతే బ్యాకప్ అవుతామో మన సక్సెస్ కూడా బ్యాక్ అవుతుంది. మనం ఎప్పుడైతే నిలబడతామో ఆ రోజే మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఒక ఒకటి చెప్తాను, సోమశంకర్ మా గురించి జూమ్ మీటింగ్ లో చెప్పారు. శివశంకర్ ధూపం మా గురించి అడిగారు, మీరు ఎలా డైమండ్ అయ్యారంటే ప్లాన్స్, ఫాలోఅప్స్, మీటింగ్స్ అన్నారు. మా గురించి ఒకటే అన్నారు, అవన్నీ కాదు, నువ్వు నిలబడ్డావు కాబట్టి ఈ బిజినెస్ లో నువ్వు డైమండ్ అయినావని. ఆ మాట నా మైండ్ లో పడింది. నిలబడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, డైమండ్ అవుతాం, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అవుతాం. ఎవరు రాని రాకపోని, ఉన్న టీం కూడా పోని, అప్లైన్ మన చేతి అప్లైన్ మనం అప్లైన్ చేయబట్టుకున్నామంటే చాలు, అప్లైన్ దృష్టిలో మనం ఉన్నామంటే చాలు, ఖచ్చితంగా పోయిన టీం అంతా మళ్ళీ వస్తారు, కొత్త టీం వస్తారు, టార్గెట్లు విన్ అవుతాం, అన్ని జరుగుతాయి. కానీ ఇది మాత్రం మనం ఫాలో చేయాలి. ఇక్కడ ఒకటి మనం కనిపిస్తుంది, అబ్దుల్ కలాం చెప్తున్నారు, యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్ బట్ యూ క్యాన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్, అండ్ షూర్లీ యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. మన ఫ్యూచర్ ని మనం చేంజ్ చేసుకోలేం, మన అలవాట్లను అయితే ఎప్పుడు చేంజ్ చేసుకుంటామో, మన హ్యాబిట్స్ ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో, మన హ్యాబిట్సే మన ఫ్యూచర్ ని చేంజ్ చేస్తాయి.
ఎప్పుడైతే మనం మార్చుకున్నప్పుడే జరుగుతుంది. ఇది నిజం, వాస్తవం కూడా. ప్రియారిటీస్, మన దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? బిజినెస్ లోకి వచ్చినాం, ఫస్ట్ ప్రియారిటీ బిజినెస్ కి ఇస్తేనే, ట్రైనింగ్స్ వెన్యూస్ కి ఇస్తేనే, టీమ్ కి ఇస్తేనే, తర్వాత థర్డ్ ప్రియారిటీ ఫ్యామిలీ అండ్ అవర్ సెల్ఫ్ కి ఇవ్వాలి. కొంతమంది ఫ్యామిలీకి ఇస్తారు, టీమ్ కి ఇస్తారు, తర్వాత బిజినెస్ కి ఇస్తారు. అలా కాకుండా ఫస్ట్ ప్రియారిటీ బిజినెస్, ట్రైనింగ్స్ అండ్ వెన్యూస్ కి మనం ఎప్పుడైతే ఇస్తామో, తర్వాత టీమ్ కి ఇస్తామో, అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. తర్వాత ఫ్యామిలీకి అవర్ సెల్ఫ్ ఒక 3 to 4 years, 40 years అని చెప్పట్లే, ఇక్కడ 4 years మనం కంటిన్యూగా బిజినెస్ కి, వెన్యూస్ కి, ట్రైనింగ్స్ కి, టీమ్ కి ఇచ్చినామంటే తర్వాత ఫుల్ టైం ఫ్యామిలీకి మనకి ఇచ్చుకోవచ్చు. ఇది మెయిన్ ఇవ్వాల్సింది మనం. అవి ఇచ్చినా కాబట్టి సక్సెస్ అయింది. థ్యాంక్ యూ మా గురుజీ. గో డైమండ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ. థ్యాంక్ యూ సేఫ్ షాప్. థ్యాంక్ యూ మై గ్రేట్ మెంటర్స్. థ్యాంక్ యూ మై గ్రేట్ టీమ్, ప్యారీ టీమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి. ఈ రోజు నా యొక్క టెస్ట్ మనీ వినడానికి ఇంతసేపు ఓపిక కూర్చొని విన్నందుకు మీ అందరికీ కోటి కోటి ధన్యవాదాలు. ముఖ్యంగా శివశంకర్ ధూపం మా గురుజీకి నాకు అవకాశం ఇచ్చి ఇన్వైట్ చేసి చెప్పండి మేడం అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మావుజీ. ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే క్షమించండి మావుజీ. థ్యాంక్ యూ సో మచ్ మావుజీ. కోటి కోటి ధన్యవాదాలు మావుజీ. సార్ ఎవరికైనా కూడా లేడీస్ కి మరి ఎందుకంటే రిటైర్ వయసు ఉన్నప్పుడు కష్టపడవచ్చు, ఇప్పుడు కూడా కష్టపడవచ్చు. కష్టపడడం అనేది మన లైఫ్ ఉన్నంత వరకు కష్టపడాలి సార్, ఏదైనా సరే. మరి సేఫ్ షాప్ అనే బిజినెస్ నాకు కూడా చాలా నచ్చింది, చాలా బాగుంది. మరి ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వచ్చిన తర్వాత ఊరికే ఉండకూడదు, దాన్ని కష్టపడి పని చేసుకుంటే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది, మన పిల్లలకు కూడా మంచి బెనిఫిట్స్ ఇవ్వచ్చు. మరి సొసైటీలో కూడా మనకి ఒక రికగ్నైజేషన్ అని ఉంటుంది అనేది నాకు అనిపించింది సార్. మరి మేడం ఒక టెస్ట్ మనీ విన్న తర్వాత కష్టపడి పని చేయాలి ఎవరైనా సరే. నాకు కూడా అదే సార్, కష్టపడి పని చేయాలనేదే. మన లైఫ్ ఉన్నంత వరకు మనం కష్టపడాలా. మరి మా టీం కూడా మా టీంను కూడా ఆ విధంగానే ప్రిపేర్ చేయాలనేది సార్ నా ఉద్దేశము. ఇంకా నా గోల్ ఏంటంటే, యాక్చువల్గా నేను బెంగళూరు టీంను చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మరి మన సేఫ్ షాప్లోనే నెంబర్ 1 ఉమెన్స్ టీమ్గా ఒకటి రెడీ చేయాలా అనే ఉద్దేశంతో నేను ఇంకా బలంగా పనిచేయాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మేడంను తీసుకొని మేము ఇన్స్పైర్ కావాల్సిందే ఎవరైనా సరే. ఇప్పటికి కూడా పని చేయలేని పరిస్థితుల్లో ఉంటే పని చేయడానికి ముందుకొచ్చి మన గోల్స్ను మనం రీచ్ కావాలని చెప్పి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, సూపర్ మేడం, గ్రేట్, కంగ్రాచులేషన్. మంచిగా ఫోకస్ చేయండి. ఓకే, వయసుతో సంబంధం లేకుండా మంచిగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ బెంగళూరులో పెద్ద టీం ప్లానింగ్ పెట్టుకున్నారు. ఆ విధంగా గట్టిగా ప్లాన్ చేయండి. అండ్ ఫైనల్గా హర్షవర్ధన్ మేడం జస్ట్ 1 minute మాట్లాడండి ఫాస్ట్గా. అండ్ నెక్స్ట్ సెలబ్రేషన్ కొందరు అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి, ఫాస్ట్గా షేర్ చేద్దాం. హర్షవర్ధన్ మేడం, వెల్కమ్. మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. థ్యాంక్ యూ మారుజీ, అవకాశం ఇచ్చినందుకు. రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ టు యువర్ అచీవ్మెంట్స్ మేడం. చాలా ఇన్స్పిరేటివ్ వర్డ్స్ అన్నమాట, చాలా ఇన్స్పిరేషన్ మేడం. టెస్టిమోనీ వచ్చేసి చాలా వరకు మేము లేడీస్ అండి, మేము బయటికి రాము, వెళ్ళలేము అని అంటారు, కానీ డైరెక్ట్ ప్రూఫ్ అన్నమాట మేడం టెస్టిమోనీ అనేది. ఈరోజు కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఈ వర్క్ లో ఎవరైనా సరే, లేడీసే కాదు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ వర్క్ లో అచీవ్మెంట్స్ తీసుకోవచ్చు. మన కంపెనీ గ్రేట్ కంపెనీ అని చెప్పొచ్చు మారుజీ. థ్యాంక్ యూ మారుజీ. రైట్, సూపర్ మేడం. మరి మీరు కూడా ఆ విధంగా అచీవర్గా తయారు కండి. ఆల్ ది బెస్ట్ మేడం.